ప్రజలందరూ కూడా చక్కగా ఈ సాలిడ్ వేస్ట్ని తడి చెత్తగా పొడి చెత్తగా ఇస్తే మేము తీసుకెళ్ళి దాన్ని తడి చెత్తనేమో దాన్ని కంపోజ్ చేసుకుంటాము, పొడి చెత్తనేమో దీనంతా తీసుకెళ్ళి ఎక్కడికక్కడ రీసైక్లింగ్ ఈ ఊళ్ళో లేకుండా జీరో గార్బేజ్ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గోడల మున్సిపాలిటీగా కుటుంబం చేయాలని ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మంత్రి గారి సూచన మేరకు పీడీ గారి యొక్క సూచన మేరకు ఈ కార్యక్రమం అంతా ఇక నుంచి ఈరోజు మొదలుపెట్టి వారంలో నెలలో ఒకసారి ప్రతి వార్డుకి 25 వార్డుకి 25 రోజులు కంటిన్యూగా ఈ స్వచ్ఛత తిరుగుతూనే ఉంటుంది. మహిళలందరికీ కూడా నా సూచన ఏంటంటే చక్కగా డ్రై వేస్ట్ అంతా కూడా నెలంతా కూడా గోన్లో పెట్టుకొని చక్కగా ఇంటి బయట జాగ్రత్తగా పెడితే దానికి ఎంత వస్తే అంత కేజీకి ప్లాస్టిక్ అయితే 22 రూపాయలు, తర్వాత ఐరన్కి అయితే 22 రూపాయలు, ఇట్లా రకరకాలుగా వాల్యూస్ ఉన్నాయి. దానికి వాళ్ళు ఇచ్చే ప్రతి చెత్తకి వాల్యూ ఉన్నది. దయచేసి అర్థం చేసుకొని ప్రజలందరూ సహకరించాలి. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి పురపాలక సంఘ ప్రజల తరఫున ముఖ్యంగా ఐటీసీ వాళ్ళకి, ఏజేసీ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వెహికల్ని ఐటీసీ వాళ్ళు సప్లై చేశారు, స్వచ్ఛరథాన్ని ప్రొవిజన్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, డ్రైవేషన్ అంతా వాళ్ళు తీసుకెళ్తున్నారు. చక్కగా ఊళ్ళో తడి చెత్త కంపోస్ట్ అవుతుంది, పొడి చెత్త అంతా మన ఊళ్ళో లేకుండా పోతుంది. అంటే డంపింగ్ యార్డ్ ఏదైతే డీకపల్లి ఉన్నదో ఆ డంపింగ్ యార్డ్లో ఫ్యూచర్లో ప్లాస్టిక్ కానీ వెట్ వేస్ట్ కానీ ఏది లేకుండా ఎప్పుడైనా సరే శుభ్రంగా ఉండే విధంగా ఊరంతా కూడా జీరో గార్బేజ్ వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాలా. నా యొక్క అప్పీలు ఆదాపు వందనాలతో మహిళలకి దయచేసి మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త, పొడి చెత్త కానీ తడి చెత్త కానీ ఒక్క ముక్క కూడా ఖాళీ స్థలాల్లో కానీ కాలువల్లో కానీ రోడ్లో కానీ వేయవద్దు. దయచేసి పురపాలక సంఘ వాహనానికేమో తడి చెత్త, పొడి చెత్తనేమో ఈ స్వచ్ఛరథానికి హ్యాండ్ ఓవర్ చేసి పురపాలక సంఘాన్ని సహకరించాలా, మా గౌరవ కౌన్సిల్ సహకరించాలా, చైర్మన్ గారిని సహకరించాలా, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, పీడీ గారికి సహకరించి స్వచ్ఛ కుప్పం రాష్ట్రంలోనే తొలి లిటర్ లేని మున్సిపాలిటీగా జీరో గార్బేజ్ మున్సిపాలిటీ డిక్లేర్ చేయడానికి రాబోయే 4-5 నెలల్లో ప్రణాళిక రచిస్తాము. దయచేసి మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి, మహిళలకు విజ్ఞప్తి, కోఆపరేట్ చేయాలా. మా శానిటరీ సిబ్బందికి, మా స్వచ్ఛరథం సిబ్బందికి, స్వచ్ఛ దూతులకి, తర్వాత ఐటీసీ వాళ్ళకి, ఏజీఎస్ వాళ్ళకి, స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాన్ని మన విలేకరులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, మన గౌరవ ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎక్కడ కూడా పురపాలక సంఘ పరిధిలో ఎలాంటి చెత్త కూడా కనపడకూడదు అనేది ఉద్దేశం. ఈ కార్యక్రమం చేసిన గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా మరొకసారి నమస్కారాలు. ఐటీసీ వాళ్ళకి మరీ ధన్యవాదాలు. ఏజీఎస్ వాళ్ళకి ధన్యవాదాలు.